శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొద్ది నెలల క్రితం జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కోటా వినుత, ఆమె భర్త చంద్రబాబు ఇంకా కొంతమంది వ్యక్తులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో వినుత బెయిల్ మీద బయటకు వచ్చారు. మిగతా వారు మాత్రం జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో అనేక వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేసులో శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రాయుడు అనేక విషయాలను వెల్లడించారు. వాటిని వైసీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ వ్యవహారం నడిపించారని, వినుత రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఆయన సంకల్పించారని, చివరికి ఆమె వ్యక్తిగత వీడియోలను కూడా రాయుడు ద్వారా తెప్పించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ కొన్ని మీడియా సంస్థలు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. రాయుడు చనిపోయినప్పుడు వెలుగులోకి రాని సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు రావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయుడు సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ తో వినుత వెలుగులోకి వచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లక్షలలో వేతనాలు వస్తాయని, అవి వదులుకుని ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని వినుత పేర్కొన్నారు. జరిగిన విషయంపై క్లారిటీ ఇవ్వడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుస్తామని వినుత వెల్లడించారు. తనపై జరిగిన కుట్రలు మొత్తం త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని వినుత పేర్కొన్నారు. వినుత వద్ద రాయుడు చాలా రోజులుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి డబ్బు ఆశ చూపించి సుధీర్ రెడ్డి మనుషులను బెదిరించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఒక మహిళా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి టీడీపీ ఎమ్మెల్యే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని విమర్శిస్తోంది. మహిళల భద్రత గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, వినుత వ్యవహారంలో దారుణంగా వ్యవహరించిన సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ సుధీర్ రెడ్డి నోరు విప్పలేదు. అందరికీ నమస్కారం. నేను మీ వినుత కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడటం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినుత కోట.